జగ్గంపేట నియోజకవర్గ దశ మార్చేది తోట నరసింహం అని నరసింహం కుమార్తె ప్రసూన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జగ్గంపేట నెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీ, గోకవరం రోడ్డులో ఆమె ప్రచారం నిర్వహించారు. ముందుగా నెహ్రూ కాలనీలో ఉన్న వినాయకుడిని గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట వైఎస్ఆర్సీపీ కంచుకోట అని జగనన్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి మరల జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి రెండవసారి ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు. జగ్గంపేటకి గతంలో నాన్న నరసింహం గారు ఎంతో అభివృద్ధి చేశారని, మరలా ఇప్పుడు దశ పథకాలతో జగ్గంపేట దిశ మార్చేందుకు ముందుకు వచ్చారన్నారు. జగ్గంపేట గత 5 రోజులుగా ప్రచారం చేస్తున్నామని, అందరి నుంచి చక్కటి స్పందన వస్తుందన్నారు. గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయం 2వ కన్వీనర్ రెడ్డి భాను ప్రతాప్ దంపతులు ప్రసూనాను సన్మానించారు. ప్రచారంలో సీనియర్ నేత, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ తుని, పరిశీలకులు ఒమ్మి రఘురాం, ఉప సర్పంచ్ బండారు రాజా, ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, ఆకుల శ్రీధర్, ఒమ్మి రఘురాం, ఉప సర్పంచ్ బండారు రాజా, ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, ఆకుల శ్రీధర్, గొల్లపల్లి శ్రీను, పార్టీ నాయకులు నేలపల్లి అప్పారావు, తూలారాము, రామకుర్తి జగాలు, ఎస్ఏ గపూర్, భూమాడ గణపతి, సప్ప రఘునాథ్, శాఖ రాజ్ కుమార్, దత్తి శ్రీనివాసు, బోడా విజయ్ కుమార్, కొండ్రోతు పైడియ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 13వ తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి. గత 4 రోజుల నుంచి జగ్గంపేటలో తిరగడం జరుగుతుంది. మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి. జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, గతంలో నరసింహ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం. నరసింహ్ గారు వస్తేనే మాకు బాగుంటుందని చాలా మంచి స్పందన వస్తుందండి. మేము చలమశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిని అండ్ తోట నరసింహ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని నెగ్గించమని అడగడం జరుగుతుంది. అండ్ నెగ్గిస్తారు అండ్ జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారని కోరుకుంటున్నామండి.